అగో ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేసినాయి? జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేసినాయి? కిషన్ రెడ్డి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ మోసం చేసింది. బంగారు తెలంగాణ కాదు, కుటుంబాన్ని బంగారం చేసుకున్నారు. 2 ఏళ్లైనా కాంగ్రెస్ ఒక హామీని నెరవేర్చలే. జూబ్లీహిల్స్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని వెల్లడి. ఎట్లా 8 సీట్లు ఎమ్మెల్యే గెలిచినాం, ఇప్పుడు 7 అయిపోయినాయి, 8 ఎంపీ సీట్లు గెలిచినాం. ఆడ ఏం అభివృద్ధి ఉన్నది? ఏదైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు కూడా డిజిటల్ డిస్ప్లేలు పెట్టి చేయగలుగుతారా? పోనీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ పార్లమెంట్లో 3 సంఘటనలు జరిగినాయి హిందుత్వ అజెండా కింద. ముత్యాలమ్మకు న్యాయం ఏం జరిగింది? అభివృద్ధి పక్కకు పెట్టుర్రి, హిందూ మనోభావాల సెంటిమెంట్ గురించి మాట్లాడదాం. ముత్యాలమ్మ సిట్ ఏమైంది? మాట్లాడలేవు. ఫిలిం నగర్ హనుమంతుని గుడి దగ్గర పంచాయతీ ఏంది అని అంటే పంచర్ అయిపోయింది. పెద్దమ్మ తల్లి దేవాలయంకి ఏమైంది అని అంటే పదవొస్తే అమ్మకు గుడి అనే నినాదంకి బీజేపీ మిగిలిపోయిందంటే అభివృద్ధి అననే ముచ్చట యాడుంటుంది? నేను చెప్పినా కదా, నరేంద్ర మోడీ మోడల్, కిషన్ రెడ్డి మోడల్, సెంట్రల్ బీజేపీ మోడల్, తెలంగాణ బీజేపీ మోడల్. ఈడ ఓడిపోయినా నువ్వు గెలుస్తావు, ఆడ గెలిపిస్తేనే గెలుస్తావు. అందుకే కదా అంత చచ్చిపోతాం మేమంటే. ఆయన అంటే ఎందుకు చచ్చిపోతాం అనుకున్నాం? ప్రాక్టికల్ డెసిషన్స్. బంగారు తెలంగాణ అయితే నేనేమంటా అంటే, సరే బంగారు తెలంగాణ ఇవంతా సెంటిమెంట్స్ పక్కకు పెడదాం, ఇవాళ యాక్చువల్గా మాట్లాడుకుందాం. జూబ్లీహిల్స్లో ఎవరెవరైతే నాయకులు లీడర్లు ఉన్నారో, అంటే ఇప్పుడు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో అని చేసి పక్కకు పెడదాం. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు మీదకే నడుస్తుంది కదా, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి, ఇంకా మన కేటీఆర్ గారు, వీళ్ళ ముగ్గురిది నడుస్తుంది కదా. అంచెలంచెలుగా వీళ్ళ ఎలక్షన్ అఫిడవిట్లు తీసుకుందాం. ఎవరు ఆస్తులు ఎంత పెరిగినాయి, అట్లనే అక్కడ ఉన్న బూత్ స్థాయి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో కదా కార్యకర్తలు, ఆ కార్యకర్తల యొక్క మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ముంగట పెడదాం. వీళ్ళు ఆస్తులు ఎట్లెట్లా పెరుగుకుంటూ వచ్చినాయి నాయకులై, దేశం కోసం ధర్మం కోసం బ్యాచ్ వీళ్ళంతరివి. మళ్ళా ఈ కార్యకర్తలు ఎట్లా పెరుగుకుంటూ వచ్చినాయి, మళ్ళీ తరిగినాయా పెరిగినాయా అనేది తెలిసిపోతుంది కదా. అప్పుడు బంగారు తెలంగాణ అయిందా, లేకపోతే బంగారు తెలంగాణలో అందరూ బంగారు గుట్లలో కూర్చొని మనందరినీ బుట్ట చూపిస్తుర్రా అని అనేది అర్థమైంది. బాబాజీగా టూళ్ళు చూపిస్తుర్రా అనేది అర్థమైంది. సింగిల్ డిజిట్ వస్తుంది కిషన్ అన్న సర్వేలలో, సింగిల్ డిజిట్. ఎప్పుడెప్పుడైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నదో అన్నన్ని సార్లు అది ప్రభుత్వం 13 రోజులున్నా 13 సంవత్సరాలున్నా సికింద్రాబాద్కి ఎప్పుడు నిజంగా చెప్పాలంటే మినిస్ట్రీ హోదా దొరికింది. కేంద్రం సికింద్రాబాద్ని కడుపులో పెట్టుకొని చూసుకుంది. అసొంటి సికింద్రాబాద్లో మనం ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు. ఇవాళ మన ఓటు పర్సంటేజ్ ప్రతి డివిజన్స్లల్లో ఆర్ ప్రతి సెగ్మెంట్లల్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సింగిల్ డిజిట్ ఆన్ అన్ యావరేజ్గా 5%కి పరిమితం అయిపోతున్నాము అని అంటే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెప్పలేకపోతుందా, లేకపోతే రాజకీయ అనుభవం అనేది కనుమరుగవుతుందా? కార్యకర్త కరిగిపోతున్నాడా, రెంట్కు తెచ్చుకున్న కార్యకర్త రెంటల్ అగ్రిమెంటుతో పార్టీ నడుస్తుందా? ఇలా ఆ మాటలు మాట్లాడాలి మనం.